ఏపీ రాజకీయాల్లో తనదైన మార్కు చూపిస్తూ దూసుకెళ్తున్న జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి రెడీ అయ్యారు. అక్కడి బీజేపీ సారథ్యంలోని మహాయుతి కూటమి తరపున క్యాంపెయిన్ చేయబోతున్నారు. ఇందుకోసం షెడ్యూల్ కూడా ఫిక్స్ అయింది. మహారాష్ట్రలో బీజేపీ సారథ్యంలోని మహాయుతి కూటమి కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ హోరాహోరీగా తలపడుతున్నాయి. అయితే మహా వికాస్ అఘాడీని ఎదురించి ఎలాగైనా తమ అధికారాన్ని కాపాడుకోవాలని ఎన్డీఏ కూటమి ప్రయత్నిస్తుంది. దీంతో ఏపీ ఎన్నికల్లో సంచలనం సృష్టించిన పవన్ కళ్యాణ్ ను బీజేపీ కూటమి తరపున ప్రచారానికి దించాలని ప్లాన్ చేసింది. ఈ నెల 16, 17వ తేదీల్లో పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు. ముఖ్యంగా మహారాష్ట్రలో తెలుగు ప్రజలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ పర్యటన ఉండబోతున్నట్టుగా సమాచారం. తెలుగు ప్రజల్లో పవన్ కళ్యాణ్ కు ఉన్నటువంటి క్రేజ్ ను వాడుకొని అక్కడ ఓట్లు రాబట్టుకునేందుకు ప్లాన్ చేసింది. ఇది కాకుండా ఇటీవల తిరుమల లడ్డూ వివాదం సమయంలో సనాతన ధర్మం పరిరక్షణ కోసం ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. ఇది కూడా తమకు ప్లస్ అవుతుందని బీజేపీ భావిస్తుంది. అందుకే పవన్ కళ్యాణ్ ను రంగంలోకి దించుతుంది.